మంచిగా అవుతుందా ప్రాక్టీస్? వింటున్నాం అంతే. ఓకే, వెరీ గుడ్. విన్నా చాలు. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ చూసారా ఇవాళ? ఉన్నాయి సార్. వేణుగోపాల్ గారు మా దాంట్లో కూడా ఉన్నారు సార్. ఓ, అన్ని గ్రూపులలో వచ్చేసారు ఆయన. శ్రీకృష్ణుడు అన్ని గ్రూపులలో ఉంటాడు కదా, అన్ని గ్రూపులలో. వాళ్ళ గ్రూప్ లో పోయి కొంచెం తొంగి చూశాను. అక్కడికి వెళ్ళి మాది కాపీ కొట్టేసి వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళిపోతున్నారు సార్. అందరు అట్లాగే చేస్తున్నారు. ఈ 4 గ్రూప్ లో వాళ్ళు వేరే వాళ్ళ గ్రూప్ లో ఏం జరుగుతుంది, జాయింట్ లెఫ్ట్ అని వస్తుంది. నేను అనుకున్నాను జాయింట్ లెఫ్ట్ రాగానే ముందు అనుకున్నాను కోపాలు వస్తున్నాయా వీళ్ళకి ఏంటి అని. ఇలా చూస్తే అర్థమైంది, గ్రూప్ లో జాయిన్ అయ్యి తొంగి చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి పక్క గ్రూప్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. వండర్ఫుల్. బాగుంది సార్, ఈ 2 days చాలా బాగుంది. చదువుల పండగలాగా అనిపిస్తుంది సార్. అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం కాసేపు అందరంగా. మంచిగా డిస్కస్ చేసుకోండి. రేపు మనకు మర్చిపోతాం సార్, అదే అప్పుడు బానే ఉంటుందండి, సేపు బాగానే తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు మర్చిపోయేలాగా లేదు సార్. మర్చిపోకండి. నేను ఏమంటానంటే గ్రూప్ లో అట్లీస్ట్ ఒక్కొక్కళ్ళు 4 శ్లోకాల అర్థాలు గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పంపిస్తున్నాను, అవి కూడా సీక్వెన్స్ ప్రకారమే పంపిస్తున్నా. మొదటి ప్రశ్న శ్లోకం 1, రెండవ ప్రశ్న శ్లోకం 2. మీకు సింపుల్గానే ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళు 4 శ్లోకాలు తీసుకోండి. ఆ 4 శ్లోకాలు పట్టి కొట్టినా చాలు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నం అంతా తింటే కడుపు నిండుతుంది, కానీ అన్నం టేస్ట్ తెలియాలంటే కొద్దిగా ఒక ముద్ద తింటే చాలు. అట్లా అంటే ఊరుకుంటారా శ్రీనివాస్ స్టూడెంట్స్? ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? ఎలా ఉంటుంది? నేనేమంటానంటే కొన్ని శ్లోకాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శ్లోకమే తీసుకోండి, అన్నిటికంటే గొప్ప శ్లోకం. సో అట్లాంటివి కొన్ని గుర్తుంచుకొని అవి మీకు అప్పుడు అతుల శరభో భీమో అలాంటివి కొన్ని రామ్. సో ఏమంటారంటే కొన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో లైఫ్ టైం గుర్తుంచుకోండి, అన్ని పట్టి కొట్టాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన, అందరికీ చెప్పేది ఒకటే ఒక మాట, నేను దయచేసి వినండి. మీకు నచ్చిన 2-3 శ్లోకాలు బట్టి కొట్టండి, వాటి అర్థంతో సహా బట్టి కొట్టి ఇంకా అదే వాడుకోండి. ఇంకా వేరే చదవకండి, లైఫ్ అంతా అవే చదువుకోండి. నేను అలాగే చేస్తున్నాను సార్. అంతే, ఒక లైఫ్ అంతా అదే. ఈ 40 శ్లోకాలలో ఒక్కొక్కరు, జై శ్రీకృష్ణ మేడం, ఒక్కొక్కరు ఒక 4 బట్టి కొట్టుకోండి చాలు. ఆ 4 ఎట్లా అంటే పదం బై పదం అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఇక కూర్చొని కళ్ళు మూసుకొని విశ్వాయ నమః. 34432 ఎవరు సార్? 34432 అని ఎవరు జాయిన్ అవుతున్నారు? 34432 అట. డిలీట్ చేస్తానాగండి, రిమూవ్డ్. ఓకే, సందీప్ సీట విచిత్రమైన పేరుతో కూడా ఎవరో వచ్చారండి. అవునవును, అందరినీ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడే మనకు గ్రూప్ లో సందీప్ సి అని ఒకరు జాయిన్ అయ్యారు, కండల వీరుడు. సో ఆయనను కూడా డిలీట్ చేశాను. ఏంటంటే జనాలు ఈ మధ్య, మీ అందరికీ తెలిసిన విషయం, జనాలు ఎలా తయారయ్యారంటే అంటే ప్రిడేటర్స్ అంటారు. మీ అందరికి టీసీఎస్ తెలుసు కదండి, ఏం జరిగిందో టీసీఎస్ తెలుసా? ఈ మధ్య 3-4 ఉంది సార్. అది వెరీ 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 అన్ఫార్చునేట్ సార్, వెరీ అన్ఫార్చునేట్. టీసీఎస్ అంటే ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు అజ్మీర్ 92 అది చదవగానే మీరే గుర్తొచ్చారు సార్. మీరు చెప్తుండేవారు కదా మనకి ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు అని చెప్పారు కదా. అంటే ఇక్కడ దాకా వచ్చేస్తారని అది ఊహించలేదు. అది ఇది చిన్నది, అక్కడ జరుగుతున్న అన్ని కంపెనీలలో ఉన్నారు. అన్ని కంపెనీ ఇప్పుడు చెప్తుంటే వాళ్ళు ఒక్కొక్క కంపెనీ నుంచి 15, 20 మంది, 30 మంది అలా ఇవి ఉన్నారన్నమాట. బయటపడ్డది చాలా తక్కువ. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. బయటపడ్డది చాలా తక్కువ. ప్లీజ్ అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. సో అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఏమనుకోవద్దు మీరు అందరూ. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు మీరు వెనక అన్నీ సౌండ్లు ఎందుకు వస్తాయి? వంట చేస్తారు, గిన్నెలు తోముతారు, లేదా గిన్నెలు వేసుకుని నెత్తిన ఎవరన్నా కొడతారు ఇంట్లో మగవాళ్ళు ఉంటే, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏమన్నా సౌండ్ వినిపిస్తుందా మీకు? ఎప్పుడో ఒకసారి రేర్ గా. మీరు ఎందుకో ప్రవచనం విన్న టైం లోపల ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోమంటే అన్మ్యూట్ చేసుకుంటారు కదా, వెనకాల రకరకాల శబ్దాలు ఏమిటో తెలియదు, ఎక్కడి నుంచి మీ వెనక ఏదో సౌండ్ వస్తుంది. లక్ష్మి గారు, మీ వెనకాల ఏదో సౌండ్ కీచు కీచుమని సౌండ్ వస్తుంది. ఏసీలు ఫ్యాన్లు కూడా రావు. అంటే అఫ్ కోర్స్ ఫ్యాన్ నాలాగా తీసేసుకోవాలి,
తీసేసుకుంటే కొంత ఫ్యాన్లు తీసేసేయండి, చెమట్లలో కూర్చోండి. అప్పుడు ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ ది ఒక ట్రైనింగ్ ఉంది, ఈ 30 నుంచి 15 వరకు 16 రోజులు. అందులోపల మాకు ఎక్కడ నూతక్కి అని ఇక్కడ విజయవాడట, అక్కడ భయంకరమైన చెమట్లు. అందులో 4.5 గంటల పాటు ఫిజికల్ ఇవి ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏసీ రూమ్స్ ఉండవు, కామన్ టాయిలెట్స్, నీళ్ళు ఎవరి వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరి పల్లెం వాళ్ళు కడుక్కోవాలి. మళ్ళీ ప్రతి 2 రోజులకు ఒకసారి వేరే వాళ్ళకి అందరికీ వడ్డించి వాళ్ళందరూ తిన్న తర్వాతే మీరు తినాలి. సో బోలెడన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. అయితే ఎనీవే ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ది ఏదైతే వచ్చిందో అది దురదృష్టకరం. అంటే ఇండియా మొత్తము, అంటే ఇవి ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల. అజ్మీర్ ఫైల్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. అజ్మీర్ లోపల దర్గాలు అవి ఇవి ఉన్నాయి కదా, అక్కడ అత్యంత ఘోరమైన ఇదన్నమాట. వాడు ఆ అజ్మీర్ లో ఉన్న దర్గా ఏంటంటే, వాడు ఎంతో మందిని, ఇప్పుడు మీరు నిజాముద్దీన్ అని విన్నారా? హజ్రత్ నిజాముద్దీన్. హజ్రత్ అంటే వాడు అంత 1000 మందిని చంపిన వాడు అని చెప్పేసి, అట్లా ఎంతమంది కాఫీర్లను చంపితే అలాంటి పేర్లు పెడతారన్నమాట. అలా ఖాజా ట్రైన్ మొహియుద్దీన్ పేరు ఉంది సార్, ట్రైన్ పేరే హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. ఢిల్లీలో ఊరు పేరు అది. ఢిల్లీలో ఊరు పేరు అన్నమాట హజ్రత్ నిజాముద్దీన్ అంటే. ఆ ఊరు పేరు ఢిల్లీలో ఇంకొక సిటీ పేరు హజ్రత్ నిజాముద్దీన్ అన్నమాట. అయితే అలాగా తర్వాత అజ్మీర్ లో ఉన్నవి ఇవన్నీ కూడా ఏంటంటే తుర్కాల పేర్లు పెట్టేశారు. వాళ్ళు 1990s లోపల, అంటే అప్పటికే చాలా మంది 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, వాళ్ళందరినీ ఏదో రకంగా ట్రాప్ చేయడము. ఆ రోజుల్లో కెమెరాలు అవి ఉండేవి కదా, కెమెరాలతో వాళ్ళని ఫోటోలు తీయడము. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనందరికీ కూడా పిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి 10th, ఇంటర్, డిగ్రీ చదువుతున్న పిల్లల్ని ట్రాప్ చేసి, తర్వాత వాళ్ళ ద్వారా ఎంతో మందిని, అలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 250 మంది అమ్మాయిలను అత్యంత దారుణంగా అత్యాచారాలు జరిపినటువంటిది. దురదృష్టం ఏంటో తెలుసా, వాళ్ళకి జై శ్రీకృష్ణ, వాళ్ళకి తీర్పు వచ్చేసరికి 2024లో తీర్పు వచ్చింది. 32 ఏళ్ల సంవత్సరాల తర్వాత 250 మంది పిల్లలు, మీ పిల్లల కంటే మా పిల్లల కంటే కూడా చిన్న పిల్లలు. నాకు తెలుసు నా స్టూడెంట్ బేస్ చిన్నది, చిన్న వాళ్ళు మీరు అంటే మీ నెంబర్ తక్కువ. కానీ నేను ఒక్క మాట మీకు ఏం చెప్పగలనంటే, కనిపించిన ప్రతి ఒక్కరిని పిల్లల్ని కాపాడుకోమని చెప్పండి అంతే. ప్రతి మగపిల్లాన్ని కండబలం పెంచుకోమనండి, బుద్ధిబలం తర్వాత ముందు కండబలం పెంచుకోమనండి, గట్టిగా దృఢంగా నిలబడమనండి. ఆడపిల్లల్ని కాపాడుకోండి, ఏం లేదు. మగపిల్లల్ని ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యండి, ఆడపిల్లల్ని ఈ తుర్కాల నుంచి కాపాడుకోండి. ఎన్ని రకాలుగా 250 మంది పాపం మంది లోపల. ఈ రోజుల్లో మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారు తెలుసా. ఇంతకుముందు ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిలని చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన వాళ్ళ మీద పడుతున్నారు. పెళ్ళైన వాళ్ళ మీద పడితే ఏమవుతుంది, భర్త ఉంటాడు, సమాజంలో ప్లేస్ ఉంటుంది, ఆడపిల్లలు మగపిల్లలు పిల్లలు ఉంటారు, వీళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైందంటే టెక్నాలజీ బాగా ఇదైంది. మీరు జిమ్కి వెళ్తారు, లేకపోతే ఎక్కడో తుర్కాలు మంచిగా మాట్లాడుతున్నారని వెళ్తారు, హిందూ పేర్లు పెట్టుకున్న తుర్కాలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళైన ఆడవాళ్ళ వెనకాల పడుతున్నారు. పడి వాళ్ళని ఏదో రకంగా గలీజ్ వీడియోలు తీసి అవి పెట్టి, ఇప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే అక్కడ ముల్లాలు వాళ్ళు వీళ్ళు 10-15 లక్షలు ఇస్తారు. వాళ్ళకి అది ఉద్యోగం అన్నమాట బేసికల్లీ తుర్కాలకి. ఆ ఉద్యోగంతో పాటుగా ఇప్పుడు ఇలా ఆడవాళ్ళని బెదిరిస్తే పాపం భర్తలకు భయపడి, పిల్లలకు భయపడి, సమాజం లోపల పేరుకు భయపడి బోర్డంత డబ్బు ఇచ్చేస్తున్నారు, నగలు ఇచ్చేస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనమేమో నారాయణీయం చదువుతాము, లేకపోతే ఇంకోటి మూగ పంచశతి చదువుతాము, అమ్మవారు కరుణిస్తుంది అనుకుంటూ కూర్చుంటే అయిపోయినట్టే. కళ్ళు తెరుచుకుని మన బాధ్యత మనం చెయ్యాలి. కనీసం మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. మీరందరూ మీకు తెలిసిన ఒక 4 ఫ్యామిలీస్ ని కాపాడండి చాలు. మగవాళ్ళందరూ కూడా ధైర్యంగా ఒక్కొక్కడు 10 మందిని కొట్టగలగాలి, 10 మందిని కొట్టగలగాలి. కర్ర నేర్చుకోవాలి, కత్తి విద్య నేర్చుకోవాలి, ముష్టి యుద్ధం నేర్చుకోవాలి, ఎలా ఉన్నా సరే. ఎందుకంటే మీకు అవి ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే. కండబలం కంపల్సరీగా మగవాళ్ళు, ఆడవాళ్ళేమో బుద్ధిగా ఉండాలి. ఎవరు మాట చెప్తే వాళ్ళ మాటలు వినకూడదు. ఆ అమాయకత్వం ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ఇంట్లో సరిగా పెంచక డబ్బు కోసం, ఇంట్లో తల్లిదండ్రులే కరెక్ట్ గా లేరనుకోండి,
ఏమవుతుంది మన సమాజం? ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులే కరెక్ట్ గా ఉండరు, వాళ్ళు కొట్టుకు తెస్తారు. పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఏడుస్తూ పెరుగుతారు. నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, 2 ఆడపిల్లలు అన్నమాట. పాపం ఎంత ఏడిపించేదో భార్య. ఇతను ఆఖరికి నీ కాళ్ళు పట్టుకుంటాను అంటే కాళ్ళు చూపించి పట్టుకో ఇప్పుడు పట్టుకో ఇంకా పట్టుకో అని చెప్పి ఇట్లా. ఇవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుంది? బయట ఒక తుర్కాడు పరిచయం అవుతుంది. ఆ తుర్కాడు ఎడ్యుకేటెడ్ ఉండడు, మీకు జస్ట్ ఏ కూరగాయలు ఇస్తూ ఉంటాడు, లేకపోతే ఎక్కడో మీ ఇంటికి ఎలక్ట్రిక్ పనులకు వస్తాడు, లేకపోతే ఫ్రూట్స్ అమ్మే దగ్గర ఉంటాడు, జిమ్ లోపల ట్రైనర్ లాగా ఉంటాడు, ఓకే, ఆటో రిక్షాలు నడిపించేవాడు ఉంటాడు. మీరేమో మీ పిల్లల మీద నా భర్త మంచివాడు కాదు, నా భార్య మంచిది కాదు అలా మనం తిట్టుకుంటూ ఏం చేస్తున్నాము? మన పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైతుంది? నెగ్లెక్ట్ అంటే వాళ్ళని చదివిస్తున్నాం, మళ్ళీ ప్రేమ లేదని కాదు మనకు పిల్లల మీద. మన డబ్బంతా ఖర్చు పెట్టి మనం జీవితంలో లోన్లు తీసుకుని మన ఆస్తి అమ్మి పిల్లల్ని ఏ ఇంజనీరింగ్ చదివించి మంచిగా పెద్ద కంపెనీలో ఏ టీసీఎస్ లోనో ఉద్యోగానికి పంపిస్తాం. ఆ టీసీఎస్ లో తురకాలు పట్టుకుంటారు, పట్టుకుని మెల్లగా వాడు పట్టేసుకుని లాక్కెళ్తాడు. లేదా దాని లోపల ఏ ఆటో వాడో మెల్లగా మాటలు పెడతాడు. అందులో సినిమాలు కూడా ఇలాగే తయారయ్యాయి. పేపర్ బాయ్, వీళ్ళందరితోటి ప్రేమలు, ఇవన్నీ. ప్రేమ అనేటటువంటిది ఎట్లా కలగాలది? అది గుండె లోతుల్లోంచి ఇక వీళ్ళను వదిలి నేను ఉండలేను అన్నంత స్థాయికి రావాలి. ఆకర్షణతో వచ్చేది 2 నెలల్లో 3 నెలల్లో వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? మొనాలిసాని కేరళకు పట్టుకెళ్ళాడంటే వాడు ఎంత ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఫాస్ట్ గా, ఎప్పటి 1 year కూడా కాలేదు ఆ ఇన్సిడెంట్. 1 year కూడా కాలే కదా ఆ అమ్మాయి పాపులర్ అయ్యి. 1 year లాస్ట్ ఇయర్ కుంభమేళ అయిపోయింది ఆల్రెడీ. ఆమెని ట్రాప్ చేయడము, కేరళకు కూడా పట్టుకెళ్ళిపోవడము జరిగింది. కేరళ స్టోరీ 2 చూడని వాళ్ళు తప్పక చూడాల్సినటువంటి మూవీ అది. కేరళ స్టోరీ 2 తప్పక చూడండి. అందులోపల వాడు చెప్తాడు బ్రాహ్మణ అమ్మాయిలని, అంటే మెయిన్ బ్రాహ్మణ అమ్మాయిలు టార్గెట్స్ ఉంటారు, తర్వాత అందరినీ పట్టుకుంటారు. వాడికి ఇంత ఇస్తారు, నువ్వు బ్రాహ్మణ అమ్మాయిని ట్రాప్ చేస్తే 10 లక్షలు, ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇంత, ఇలా ఉంటాయి అన్నమాట. ఉండి అలాగా వాళ్ళని ట్రాప్ చేసి ఏం చేస్తారు? వాళ్ళని ముందు మతం మార్చుకోమంటారు. ఇంకా గమ్మత్ ఏంటంటే పాపం టీసీఎస్ లో అమ్మాయిలని బీఫ్, ఆవు మాంసాన్ని తినిపించట వాళ్ళతోని. నువ్వు నీ ధర్మం మంచిది కాదు. ఎందుకంటే మనం మన పిల్లలకి ధర్మం నేర్పిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. అద్భుతమైనవన్నీ నేర్చుకుంటూ మనం మన పిల్లల్ని మంచిగా చూసుకోకపోతే ఎలా? మనం మన పిల్లలకు మంచి నేర్పించకపోతే బయట ఎవడో మన ధర్మం మీద ఎగెనిస్ట్ గా మాట్లాడి ఏం చేస్తా? ఇవి 1-2 ఎన్ని వేల ఇన్సిడెంట్స్ జరుగుతున్నా మనం కళ్ళెప్పుడు తెరుస్తాము అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. అనవసరంగా ఇది చెప్పాను కానీ ఏంటంటే ఏదో టాపిక్ లో వచ్చింది టీసీఎస్ గురించి, బట్ అది ఒకసారి చూస్తూ ఉండండి. సార్ ఇంకొక చిన్నది, ఈ క్రిస్టియానిటీ వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ కూడా ఇంకొక కొత్తది స్టార్ట్ చేశారట కదా సార్ కన్వర్షన్స్ కి. ఈ ఈ పాటలు ఇవన్నీ కూడా మన హిందూ పాటల స్టైల్లో పెట్టి అందరినీ ఆకట్టుకొని, ఇప్పుడు ఎక్కువైందని విన్నాను సార్, చాలా వస్తున్నాయి వీడియోస్ అవన్నీ. టెంపుల్స్ లో వాటిలో కూడా ఈ ధ్వజస్తంభం అది పెట్టేస్తున్నారు. మేము ఒకటే అని చూపిస్తూ ధ్వజస్తంభము, దీపాలు, యేసు బతుకమ్మ పాటలు, బతుకమ్మలు అందరూ ఇలా కూర్చుని, నేను అందుకే గాయత్రి మంత్రంలోని గాయత్రి మంత్రంలో యేసు ప్రభు శుక్రవారం పూజలు వెరీ డిస్గస్టింగ్ సార్. ఒకవైపు ఏమో క్రిస్టియన్స్ అయితే, క్రిస్టియన్స్ లో ఏమవుతుందంటే కన్వర్షన్ తో అయిపోతున్నారు. తుర్కాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళని తీసుకెళ్లి అత్యంత క్రూరంగా కన్వర్ట్ చేసి చంపేస్తూ వాళ్ళని జీవితాంతం బెదిరిస్తూ వాళ్ళ డబ్బు. వాడు ఢిల్లీలో ఆ ఇన్సిడెంట్ జరిగింది చూడండి 8 months బ్యాక్. వాడు అమ్మాయిని చంపాడని చెప్పి పట్టుకుంటే వాడు అప్పటి వరకు 10-12 మంది హిందూ అమ్మాయిలని నాశనం చేసేట జీవితాలు. అండ్ వాడు అలా చేసిన తర్వాత చంపేస్తాడు కూడా వాళ్ళని అన్ని రకాలుగా డబ్బు రూపంలో వాడేసుకుంటాడు, శారీరకంగా వాడుకుంటాడు, వాళ్ళ మనసుతో ఆడుకుని అన్ని చేసిన తర్వాత ఏ హోటల్ రూమ్ లో తీసుకెళ్లి అక్కడ ముక్కలుగా నరికి పారిపోతాడు. సో పిల్లల్ని కాపాడుకోండి. ఏముందిగా, నేను ఏం చెప్పలేను మీకు, మీరు అందరూ తెలివైన వాళ్ళు, ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోండి. కానీ కొద్దిగా కళ్ళు తెరిచి ఉండండి, వీలైనంత మందిని ఇది చేయండి. అంటే మనం ఏంటంటే ఏదో అమ్మవారు కరుణిస్తారు ఈ పిచ్చి వేషాల ముందు మానేసి మనం ఏంటంటే కళ్ళు తెరిచి మన దేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఒకసారి కనుక తుర్కాలు 50% అయ్యారంటే మనకి సెక్యులర్ అనేది ఉండదు. తుర్కాలు ఉన్న దగ్గరికి మనం వెళ్ళలేం కూడా.
ఎందుకంటే తుర్కాలలో వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు యూకేని ఎంత నాశనం చేస్తున్నారు వాళ్ళు. యూకేలో చిన్న చిన్న బేబీస్ ని చంపేస్తున్నారు తెలుసా. మరి 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లల్ని అత్యంత దారుణంగా క్రూరంగా చంపేస్తున్నారు ఆడపిల్లల్ని. సో వేరే వాళ్ళని మతం మారుస్తూ, ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా అది వాళ్ళ మతంలో ఎలోడు. ఇప్పుడు వాళ్ళ పుస్తకాల్లో ఏముంటుందంటే అల్లాని నమ్మని ప్రతి ఒక్కడు ఇన్ఫిడెల్. ఇన్ఫిడెల్ అంటే కాఫీర్, కాబట్టి చంపొచ్చు, నువ్వు చంపేయచ్చు, వాళ్ళ ఆస్తులు కొట్టేయచ్చు, వాళ్ళందరినీ నువ్వు బానిసలుగా చేసుకోవచ్చు. పృథ్వీరాజ్ చౌహాన్ మన జైచంద్ వల్ల ఓడిపోయాడు. అప్పటి వరకు 17 సార్లు పోరాటం చేస్తే అన్ని సార్లు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని వదిలేశాడు. పోన్లే తోటి రాజు అని చెప్పి వదిలేశాడు. వాడు 17వ సారి వచ్చినప్పుడు జైచంద్ వచ్చాడు. వాడు సపోర్ట్ తోటి పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడించి వాడి 2 కళ్ళు పీకేసి వాడి భార్యని తన దగ్గర లైంగిక బానిసగా ఉంచుకుంటాడు అత్యంత క్రూరంగా. వాడి పిల్లల్ని అరబ్కి పంపించేస్తాడు. జస్ట్ గుర్తుంచుకోండి, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. మన పిల్లల కంటే కూడా చిన్న పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఓకే, దీని అంతటికీ పాపం పోరాడుతున్న ప్రతి ఒక్కడు దేవుడే, ప్రతి ఒక్కడు దేవుడే. పాపం సింధుని కాపాడుకోవాలని ఆయన ఆయన పేరేంటి, దాలేర్ సింగ్ ఏదో ఉంది కదా, ఆయన ప్రయత్నం చేసి 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 ఒక్కసారి వాడు గెలుస్తాడంతే. మహమ్మద్ బిన్ కాసిం గెలవగానే వచ్చి తల మీద ఇలా బద్దలు కొడతాడనమాట. అప్పటి వరకు కూడా మనకు క్రూరత్వం తెలియదు, మనలో మనం కొట్టుకునే వాళ్ళము. ఇప్పుడు మీరు ఆడాళ్ళు కొట్టుకుంటారు కదా, నీకు తెలుసా అది ఏం చేసిందో, నీకు తెలుసా వాడేం చేశాడో, ఇవన్నీ ఇంతే ఉండేది మనది. కానీ తుర్కాలు వచ్చాక క్రూరత్వం అంటే ఏంటో అర్థమైంది. తలలు పగలగొడుతూ అత్యంత క్రూరంగా హింసించారు, అత్యంత క్రూరంగా తలలు పగలగొడుతూ. ఇప్పుడు తుర్కాడు వీడు మంచాడు వాడు మంచాడు కాదు, వాడు తుర్కాడు డాక్టర్ అయినా దుర్మార్గుడే, వాడు ప్రొఫెషనల్ అయినా దుర్మార్గుడే, వాడు ఉద్యోగి అయినా దుర్మార్గుడే, వాడు చిన్న లెవెల్లో ఉన్న దుర్మార్గుడే. ఎందుకంటే వాడి మతమే చెప్తోంది కదా. ఇప్పుడు వాడికి చిన్నప్పటి నుంచి ఏమని నేర్పిస్తున్నారు? ఇప్పుడు దోమ చంపడం తప్ప అండి ఒప్ప అండి, ఎవరైనా చెప్పండి. తప్పండి. ఏం చెప్పినందుకు కాదు, మీకేమనిపిస్తుంది? తప్పేనండి. తప్పని అట్లా ఎట్లా అంటారు? ఇవాళ తప్ప అంటున్నారు మీరు. దోమలు చంపడం తప్ప? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న దోమలు చంపడం తప్పని నేర్పించారా? లేకపోతే మీరు మీ పిల్లలకు తప్పని నేర్పించారా? నేర్పించలేదు. కాబట్టి ఇప్పటికీ నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే నవ్వుతున్నారు సార్. ఏమన్నారు సార్? మళ్ళీ చెప్పండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈ మధ్య ఒకసారి ఏదో సందర్భంలో వెళ్ళినప్పుడు దోమలు బ్యాట్ తో చంపుతున్నారు, అట్లా చంపకూడదు తప్పని చెప్పారంటే నవ్వుతున్నారు సార్ వాళ్ళు, అసలు పట్టించుకోవడం. అదే నేను కూడా అంటే అవి దోమలు కుడతాయి, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, అవి వస్తే పర్వాలేదా అని అంటారు సార్. ఏమో సార్, మా ఇంట్లో మట్టుకు అంటే చిన్నప్పటి నుంచి చంపలేదు సార్. మా పేరెంట్స్ ఎప్పుడు చంపలేదు. మేము మాకు అసలు చంపడం అంటే నాకు ఒక భయం. దోమని చంపడం అంటే ఒక అసహ్యం అనుకోండి, భయం అనుకోండి, రెండు. నేను అంటుంది పర్సనల్ ఫ్రంట్ లోపల కాదు. మనకి ఇళ్లలో దోమల్ని చంపడం తప్పని నేర్పిస్తారా? నేర్పించరు. అదే విధంగా మాంసాహారులు మాంసం తినడం నేర్పిస్తారా? నేర్పించరు. నేర్పించకపోయేసరికి ఏమవుతుంది? మనం దోమల్ని చంపచ్చు అనుకుంటాం. అలాగే మాంసాహారులు చక్కగా ముక్కలు ముక్కలుగా మా శవాలను కోస్తూ బాధపడరు. అయితే అదే విధంగా తుర్కాలకు కూడా వాళ్ళు చేసే తప్పని అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి అది వాళ్ళ పుస్తకాల ప్రకారం కరెక్ట్. కాఫీర్లందరినీ చంపేయాలి, చంపేస్తున్నారు వాళ్ళు. దొరికిన వాడిని కన్వర్ట్ చేయాలి, చేసేయాలి. వాళ్ళకు 3 ఉంటాయి: దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్, దారుల్ అమన్ అని 3 రకాలు ఉంటాయి అన్నమాట. దారుల్ ఇస్లాం అంటే ఏంటంటే అల్లా రాజ్యం. అల్లా రాజ్యం అంటే ఏంటంటే ఎక్కడైతే తుర్కాళ్ళు లార్జ్ నెంబర్స్ లో ఉంటారు, తుర్కాళ్ళు హైయెస్ట్ నెంబర్స్ లో ఉంటారు, అక్కడ హిందువులు కానీ ఇంకా వేరే క్రిస్టియన్స్ కానీ ఇంకా ఏ మతం ఉన్నా వాళ్ళని కన్వర్ట్ చేయాలి, వాళ్ళని చంపేయాలి. మొత్తం మీద దాన్ని 90% ఉంటే దాన్ని 100%కి తెచ్చేయాలి. దగ్గర 100%కి రావాలి. అంటే తుర్కాళ్ళు మెజారిటీగా ఉన్న దగ్గర వేరే వాళ్ళని ఇంకా బతకనియకూడదు. దారుల్ ఇస్లాం అంటే అల్లా రాజ్యంగా చేయాలన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఫామ్ అయినప్పుడు 27% హిందువులు ఉండేవాళ్ళు. అక్కడ మెల్లమెల్లగా ఇప్పుడు 1% కంటే కూడా తక్కువ ఉన్నారు హిందువులు. బంగ్లాదేశ్ లోను పాకిస్తాన్ లోను 1% కంటే తక్కువ ఉన్నారు హిందువులు. బంగ్లాదేశ్ లో 9% ఉన్నారని చెప్తారు, అది అబద్ధం. 9% లేరు. వాడు ఆ నంబర్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పటికీ 8%, 9%
హిందువులు ఉన్నారని చెప్తారు, అది అబద్ధం. పాకిస్తాన్ లో 1% హిందువులు. మరి స్వరాజ్యం వచ్చినప్పుడు 1947లో ఎంతమంది ఉన్నారు హిందువులు? 27%. ఎక్కడ? పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో. ఇప్పుడు 1%, సరే 8% వేసుకోండి, అయిపోయిందా? పూర్తిగా నాశనం. దాన్ని దారుల్ ఇస్లాం అంటారు. రెండోది ఏంటంటే దారుల్ అరబ్. అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్ట సార్, వాళ్ళని చంపేసినట్ట. చంపేస్తారు, మార్చేస్తారు, చంపుతారు, మతం మారుస్తారు. మీకు ఇప్పుడు కాశ్మీర్ లో జరిగింది కదా, కాశ్మీర్ లోపల 3 రకాలుగా ఆప్షన్స్, అంటే వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ ఇవ్వక కాదు, వాళ్ళు మంచాలు పాపం, వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ఏంటంటే ఐదర్ నువ్వు మారు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా చచ్చిపో. మారిపో, వెళ్ళిపో, చచ్చిపో, దాన్ని ఏదో అంటారు. నేను మర్చిపోయాను. చక్కగా వెళ్ళిపోవచ్చు కదా, మన దేశానికి వచ్చేవచ్చు, హిందూ దేశం. ఆ వెళ్ళిపోకుండా కొంతమంది డిలే చేస్తారు కదా, అప్పుడు వాళ్ళని ఇది చేస్తారు. కానీ ఎక్కడ కూడా హిందువులని, అంటే తుర్కాలు ఉన్న దగ్గర వేరే వాళ్ళని బతకనిచ్చడం అనేది అది రూల్డ్ అవుట్ ప్రపంచవ్యాప్తంగా అదే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే దారుల్ హరబ్. ఇది దారుల్ అరబ్ లోపల ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ ఏమో దారుల్ ఇస్లాం, రెండోది దారుల్ హరబ్. దారుల్ హరబ్ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మైనారిటీ. ఇప్పటిదాకా మీకు తుర్కాలు మెజారిటీది ఫస్ట్ కేసు తెలుసుకున్నాం. సెకండ్ కేసు ఏమో తుర్కాలు మైనారిటీ. కానీ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో డివిజన్స్ ఉంటాయి. ఉదాహరణకి చెప్పండి ఏదన్నా ఒక దేశాన్ని, తుర్కాలు మైనారిటీ కానీ మెజారిటీ ఉన్నటువంటి మతము లోపల డివిజన్స్ ఉన్నాయి. అలాంటిది ఒక దేశం పేరు చెప్పండి. తుర్కాలు మైనారిటీ, ఇండియా. అదే సార్, మన దేశమే. సో మన దగ్గర ఏమైంది, మన మైనారిటీ తుర్కాలు, ఓకే. తర్వాత 12% ఉన్నారు మన భారతదేశంలో అప్పుడు అన్నారు. ఇప్పుడు 27% దాకా ఉన్నారు అన్అఫీషియల్ గా. 20% పద్మప్రియ గారు మాట్లాడకండి. సో 12% ఉన్న తుర్కాలు అంటారు, కానీ ఉన్నారు. ఇప్పుడు 18-20% అంటారు, కానీ 25% పై మాటే కానీ తక్కువ లేరు. ఎందుకంటే తుర్క మగపిల్లలకు పుట్టిన పిల్లలందరూ కూడా ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, 4 హిందూ అమ్మాయిలని చేసుకుంటాడు. ఇప్పుడు నాలాంటి వాడు ఏం చేస్తాడు, ఒక భార్య 2 పిల్లలని చెప్పుకుంటారు. అలా కూడా చెప్పుకోరు యాక్చువల్లీ. నాకు ఒక అనరు, నాకు భార్య పిల్లలు ఉన్నారంటారు. తుర్కాలు అలా చెప్పుకోరు, ఇలాగ చెప్పుకుంటారు కదా. వాళ్ళకి 12 మందిని పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళ మతం ప్రకారం అట్ ఎ టైం. ఒకవేళ 12 మంది సరిపోకపోతే మళ్ళీ ఒక 12 మందిని చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒకవేళ వాడు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోతే అక్కడ పైన స్వర్గం లోపల 72 మంది భార్యలు ఉంటారు వాడికి. మరి ఆడవాళ్ళు ఏమవుతారు అంటే, ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది స్వర్గంలో? ఆడవాళ్ళకి ఏం దొరుకుతుందండి? ఇప్పుడు మగవాళ్ళకంటే సరే 72 మంది భార్యలు దొరుకుతారు. భార్యలు కాదు, ఆడవాళ్ళకి స్వర్గం ఉండదేమో సార్ అసలు. ఆడవాళ్ళే వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు సార్. వీళ్ళందరినీ పంపించడానికి ఆమె వేస్తుంది. ఇవాళ రహీనా బేగం నువ్వెళ్ళు, రేపు మహిమా బేగం నువ్వెళ్ళు, అట్లా వాడి దగ్గర పడుకోవడానికి ఎవరెవరిని పంపించాలో ఈ ఇల్లు లిస్ట్ అన్నమాట. స్వర్గంలో వీళ్ళు చేసేది సర్దార్ని, నువ్వు ఆమెకి అందరిలోకి గొప్పదాన్ని అన్నమాట, నువ్వు వీళ్ళందరి లీడర్ అవుతావు అని చెప్పేసి అంటారు. అసలు వాళ్ళకి ఆడవాళ్ళకి తుర్కాలలో ఏమి ఉందో కూడా తెలియదు అసలు. అయినా కూడా వాళ్ళు అదేం మతం సార్, చండాలం, క్రూరత్వానికి మూలం. తర్వాత రెండోది ఇదే, మీకు హరబ్ చెప్పలేదు. ఈ హరబ్ అనే దాంట్లో ఏమవుతుంది, దారుల్ అరబ్ లోపల హిందువులు ఇప్పుడు మన దగ్గర మెజార్టీ, కానీ మనం కులాలతో డివైడ్ అయ్యాం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కుల వ్యవస్థ నాశనం కావాలి. ఫస్ట్ కులాలను తీసేసి అందరినీ పెళ్లి చేసుకుని అందరితోటి ప్రేమగా ఉండగలిగే స్టేజ్ వచ్చినప్పుడు హిందువులు యునైటెడ్ గా ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే మనం కులాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి వారి కులం వాళ్ళు ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆయనని గెలిపించుకున్నారు. అటువంటి యూనిటీ, ఆ కులంలో ఉన్న యూనిటీ మనకు హిందువులలో అందరికి ఉండాలి. వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించగలిగారు. కమ్మ వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించగలిగారు. మేము గనక యునైట్ అవుతే ప్రపంచాన్ని జయించగలుగుతాము. ఫారిన్ నుంచి అలా నీళ్ళలాగా డబ్బు పంపించేసేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరూ కష్టించి పనిచేసే వాళ్ళు. వాళ్ళ కులంలో వాళ్ళందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు గారిని లీడర్ గా ఎన్నుకోగలిగారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎన్ని బస్సులు వెళ్ళాయి తెలుసా? ఇక్కడ మేమేమో హైదరాబాద్ లో లోకల్ గా ఓట్లు వేస్తారని మేము కూర్చున్నాం ఇక్కడ పోలింగ్ సెంటర్స్ దగ్గర.
నేను 2 దాకా ఖాళీ లేదు నాకు. 2 నుంచి 5 దాకా టోటల్ ఖాళీ. నేను అలా కూర్చున్నాను అంతే. అందరూ వచ్చి అన్నం తినవా అన్నారు. అంటే ఏమిటో ఆకలి వేయట్లేదు అన్నాను. సరే అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి నా టేబుల్ దగ్గర అన్నం పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏమైతుందంటే అలాగా ఏదైతే చౌదరీస్ తో కమ్మ వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ ఉందో ఆ యూనిటీ హిందువులలో అందరిలో కూడా రావాలి. వచ్చినట్లయితే ఇక మనకు తుర్కాలు కాదు కదా ఈ ప్రపంచంలో ఏ శక్తులు మనం అడ్డుకో. సో కానీ మనం డివైడ్ అయిపోయాం. ఈ డివైడ్ అయినప్పుడు తుర్కాలకి ఏంటంటే దారుల్ అరబ్ అని చెప్పి వాళ్ళకి ఆ స్కీమ్ లో ఏంటంటే మాటకి కూడా మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మేము ఘోరము, మాకు ఇంకా కన్సెషన్స్ ఇవ్వండి, మాకు ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్పి మెల్లమెల్లగా నీ సంఖ్యని పెంచుకొని కొన్నాళ్లకు ఈ దారుల్ అరబ్ ని నువ్వు దారుల్ ఇస్లాం చేసేసేయి. ఇది వాళ్ళ పుస్తకంలో ఉన్న మాటలు చెప్తున్నా నేను. మొదటిదేమో దారుల్ ఇస్లాం, రెండోదేమో దారుల్ అరబ్. సో మన దగ్గర నడుస్తున్నది ఇప్పుడు దారుల్ అరబ్ అన్నమాట. మూడోది ఏంటంటే దారుల్ అమన్ అంటే పీస్, శాంతి. ఈ శాంతి అంటే ఏంటంటే ఎక్కడైతే తుర్కాలు మైనారిటీలో ఉంటారో చాలా తక్కువ మైనారిటీ, ఇంకా అసలు అంటే చాలా తక్కువలో తక్కువ అన్నమాట. తర్వాత మెజారిటీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఒకప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోపల తుర్కాలు మా షరియా పెట్టండి, అవి పెట్టండి అంటే వాళ్ళు అన్నారు సరే వెళ్ళిపోండి, మా దేశం నుంచి వెళ్ళిపోండి, మా దేశం క్రిస్టియన్ దేశము అనగానే అప్పుడు తుర్కాలు అందరు వెళ్ళి లేదు మీకు దండం పెడుతున్నాం, అట్లా కాదు, మీరు ఎలా చెప్తే అలాగే వింటూ అంటారు. దీన్ని దారుల్ అమన్ అంటారు. అమన్ అంటే పీస్. తుర్కాలు మైనారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే పీస్ఫుల్ గా లోకల్ రూల్స్ అన్ని కూడా పాటిస్తూ ఉండాలన్నమాట. లోకల్ రూల్స్ అన్ని పాటిస్తూ ఉంటారు. అందుతే జుట్టు లేకపోతే కాలు సార్, అందుతే జుట్టు లేకపోతే కాలు కాదు. ఇక్కడ ఈ అమన్ లోపల కాళ్ళే అంటే కాళ్ళు కాదు, అందరితో పాటు సమానంగా ఉంటారు, అందరితో పాటు మంచిగా మాట్లాడతారు, అందరితో పాటు ఫ్రెండ్లీగా ఉంటారు, అలా ఉంటారు. వాళ్ళు ఏమి అక్కడ గోల చేయరు. ఎందుకంటే వాళ్ళ మతం ఏం చెప్పిందంటే అలాంటి పరిస్థితులలో నువ్వు పీస్ఫుల్ గా ఉండాలి. మన ఇండియా లాంటి దారులు అరబ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు మాటకి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు. మైనార్టీలలో ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ అని ఒక స్టేట్ ఉంది మనకు. ఎవరన్నా విన్నారా అండి వెస్ట్ బెంగాల్ అనే స్టేట్ పేరు? వెరీ గుడ్. అక్కడ ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్స్ లో అందరినీ తురకాలని పెట్టేసింది మమత. బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది వచ్చారు, వాళ్ళందరినీ అందులోపల కలిపేసి వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళతోటే ఓట్లు. అక్కడ ఊర్లు హిందువులను కొట్టి చంపేసినా కూడా అడిగేవాడు లేడు. మనకు ప్రతి సంవత్సరము కనీసము హిందువుల పైన 20-30 మాట్లాడకండి, నేను మాట్లాడడం అయిపోయాక మాట్లాడండి. 20-30 ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము. మన పండుగలు చేసుకొనియరు, మన రామనవమి చేసుకొనియరు, ఇవన్నీ ఏమి చేసుకోనియకపోతే ఏం చేయలేము మనం. ఎందుకంటే మమతా బెనర్జీ అంటుంది నేను కూడా బ్రాహ్మణ్ణే అంటుంది అని ఒక్కసారి గాయత్రి మంత్రం చదివేసింది ఆమె. బై మిస్టేక్ ఎలా నోటికుందో ఆమె చదివేసింది. సో దాంతో ఏమైందంటే ఇక జనాలు అక్కడ పాపం ఆమె జై శ్రీరామ్ అంటే కోపం తెచ్చుకుంటుంది మమతా బెనర్జీ. ఇప్పుడు నేను బెంగాల్లో ఉన్నాను కదా, నాకు తెలుసు అక్కడ ఎలా ఉండేదంటే పరిస్థితి. జనాలందరూ తెలివైన వాళ్ళు, కానీ దురదృష్టం ఏంటంటే ఈ తుర్కాల సంఖ్య వల్ల అది డెవలప్ కాకుండా అయిపోయింది. నేను ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు నాకు, ఇంకా బెంగాల్ ఎలా డెవలప్ అవ్వాలి, ఇంత తెలివైనటువంటి పీపుల్, మళ్ళీ హైలీ డెన్స్. మన ఇండియా మొత్తంలో ఉన్న దాంట్లో డెన్సియెస్ట్ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ లో 1000 మంది ఉంటారు బెంగాల్లో, తెలుసా? మనకు యావరేజ్ ఇండియాలో 150-250 మధ్యలో ఉంటారు. మన తెలంగాణ లాంటి దాంట్లో 300 మంది ఉంటారు ఒక స్క్వేర్ కిలోమీటర్ లో. బెంగాల్ లోపల 3 రెట్లు. అందుకే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 292 సీట్లు ఉంటే బెంగాల్ ఒక్క దాంట్లో 292 సీట్లు ఉన్నాయి. బెంగాల్ చాలా చిన్న స్టేట్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బెంగాల్ కి 3 రెట్లు పెద్దది, కానీ పార్లమెంట్ సీట్లు చూస్తే రెండిట్లలో సేమ్. దానికి కారణం ఏంటంటే సంఖ్య సేమ్. మనకు 3 రెట్ల సంఖ్య ఉంది. ఆ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది తుర్కాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత బర్మా నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాలు, వీళ్ళందరూ. ఆ తుర్కాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఏంది, ఇప్పుడు వాళ్ళు అక్కడ అలాంటి చోట్ల ఏమైతుంది, వాళ్ళు రిజర్వేషన్స్ లో కూడా తుర్కాలలో ఇప్పుడు లెక్క ప్రకారం 17.5% టోటల్ తుర్కాలు ఉంటే అందులోపల 2.5% తుర్కాలు మాత్రమే ఓసీ కిందికి వస్తారు. మిగతా 15% తుర్కాలు బీసీలోకి వస్తారు. అంటే మన రిసోర్సెస్ వాడుకుంటున్నారు, మన మోడీ గారు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తూ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది
శ్రీనివాస్ నీకు దేవుడు ఎవరు అని అడగండి ఎవరైనా. నాకు ఒక్కరే దేవుడు, మోడీ గారు, ఇంకెవరు లేరు దేవుడు. సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళందరూ అలా ఎలానో ఈయన మోడీ గారు అలాగా ఎన్ని కష్టాలు పడుతూ ఈ పాపాత్మల లోపల ఎలా జీవితాన్ని ఓపికండి లేక ముసలితనం వెంటబడుతూ ఇంతమందిని ఈ దేశం లోపల ఎన్ని రకాల ఉగ్రవాదులు, ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ, కార్పొరేట్ జిహాదీ, ప్రతిదీ జిహాద్ 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 జిహాద్. ఇటు చూస్తే క్రిస్టియన్స్, ప్రతి కన్వర్ట్ అయిన క్రిస్టియను ఒక హిందూకు శత్రువు. ప్రతి కన్వర్ట్ అయిన క్రిస్టియను ఒక హిందూకి శత్రువు. ఏం చేస్తాం? ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు పేర్లు మార్చుకోరు. వరలక్ష్మి మాత అని ఉంటుంది వాళ్ళ పేరు, అంటే మనం హిందూ అనుకుంటాం. వాళ్ళు రికార్డ్స్ లో కూడా హిందూ అనే రాయిస్తారు. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే హిందువుల సంఖ్య ఎంత ఉండొచ్చో తెలుసా? క్రిస్టియన్స్ కూడా తీసేస్తే 40% కూడా లేదు హిందువులు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ లోపల ఎస్టీలు 17% ఉంటారు, ఎస్సీలు 17-18% ఉంటారు, ఎస్సీలు ఒక 9%, 8% ఉంటారు. అంటే అబౌట్ 25% వాళ్ళు ఉంటారు. ఓకే, ఒక 50% మనకు బీసీలు ఉంటారు. ఒక 10-17% బ్రాహ్మిన్స్, రెడ్డిలు, చౌదరీలు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటారు. ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. దానికి ఇది అని పర్టికులర్ గా లేదు. సో ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఆ ఎస్సీ ఎస్టీ లోపల చాలా మంది కన్వర్ట్ అయిపోయి ఉంటారు. కన్వర్ట్ అయిపోవడం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు మీకు క్రిస్టియన్స్ సంఖ్య పెరిగిపోయింది. సో ఇప్పుడు తుర్కాలు 20-25% ఉంటారు, క్రిస్టియన్స్ 20%-25% ఉంటారు, 45%. సిక్కులు, జైనులు, పార్సీలు, ఇలా మన ఇండియాలో ఇంకా చాలా మతాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలుపుకుంటే వాళ్ళు ఒక 10% దాకా, 8-10% దాకా వాళ్ళు వస్తారు. హిందువులు 40 మంది ఉంటారు. ఈ 40 మంది కొట్టుకు చస్తూ ఉంటారు. ఈ 40 మంది లోపల యూనిటీ లేదు. అంతే, దేశాన్ని కాపాడుకోలేము. నీకు తెలుసా, అమ్మవారి ప్రార్థన చేస్తే చాలా మంచిదిరా. తలకాయలు నరికేసి తలల మీద గొడ్డలతో కొడుతుంటే అప్పుడు అమ్మవారి పారాయణ చేయి నువ్వు. అడ్డగోలు పారాయణలు చేస్తూ దేశభక్తి లేకుండా పిల్లలు లేరా? చిన్న చిన్న పిల్లలు, నీ పిల్లల కంటే చిన్న పిల్లల్ని వాళ్ళు మానభంగాలు చేస్తున్నారు, ఫోటోలు వీడియోలు తీస్తున్నారు దుర్మార్గులు. కళ్ళు తెరుచుకొని చూడండి, కనీసం కళ్ళు తెరుచుకొని చుట్టూరుగా ఏం జరుగుతుందో చూడాలి కదా. అది జరగడం లేదు. అది ఆ టీసీఎస్ ది ఏమనుకోవద్దు, ఆ టీసీఎస్ గురించి వచ్చి ఇదంతా వచ్చింది. టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలో తర్వాత ఇప్పుడు చూస్తే టాటాకు సంబంధించినటువంటి అన్ని కంపెనీల్లో కూడా ఈ జిహాదీలు ఉన్నారట. ఏం చెప్తాం ఇప్పుడు? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్, టాటావి చాలా ఉన్నాయి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వీటన్నిటిలో కూడా జిహాదీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ముందు అసలు ఈ టీసీఎస్ అయితే మరీ ఘోరం. టీమ్ లీడర్ గా ముందు హెచ్ఆర్ ఏమో తుర్కమ్మాయిని పెట్టుకుని ఏం చేస్తారు? టీమ్ లీడర్స్ గా అందరూ తుర్క వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్ ఉంటారు కదా, డెవలపర్స్, వాళ్ళందరినీ హిందూ మతంలో కొద్దిగా తక్కువైన వాళ్ళని అంటే కొద్దిగా డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, తొందరగా ఎంజాయ్ చేయాలి లైఫ్ లో, అట్లా ఇట్లా అనుకునే వాళ్ళని ఈ టీమ్ లీడర్ కింద వేస్తారు. ఒక్కొక్క టీమ్ లీడర్ కింద కొంతమందిని వేసుకుంటాడు వాడు. వేసుకుని వాళ్ళందరినీ మెల్లమెల్లగా మారుస్తూ వెళ్ళగా మాటల్లో పెడుతూ వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు. మీరు కేరళ స్టోరీ చూడండి, తుర్కాల్లో ఎంత బాగా మాట్లాడతారో. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత మంచిదా తుర్క మతం అనిపిస్తుంది మనకు, అంత బాగా మాట్లాడతారు. ఈ మెల్లగా అమ్మాయిలను ట్యాప్ చేస్తారు. ఇట్లా మేము సినిమాకి వెళ్తున్నాం, వెళ్ళొచ్చా అంటే వెళ్దాం పదా అంటారు. మనం సినిమాకే కదా అని వెళ్తాం. ఆడపిల్లలు ఏముంది, అందరం సమానమే కదా అని. వాడు అంటాడా మనమంతా సమానమే అంటాడు. మెల్లగా భుజం మీద చేస్తాడు, అయిపోయింది. ఆ తర్వాత ఫామ్ హౌస్ లకు తీసుకెళ్తారు. మెల్లమెల్లగా ఏం చేస్తారు? నీకు ఫారిన్ ఛాన్స్లు ఇప్పిస్తానని చెప్పి మలేషియాలో జకీర్ నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ ఉగ్రవాదానంతరికి కూడా మూల కారణం అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. జకీర్ నాయక్ అన్ని మతాల పుస్తకాలని బాగా చదివిన వాడు అన్నమాట. చదివి ప్రతి మతం కంటే తన మతం ఎలా గొప్పది, అతను హిందువులందరినీ కూడా మిమ్మల్ని ఓడిస్తానని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే మనం ఏం చేసాము? మూర్ఖులం కదా మనం. పోయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక ఇది ఉంది, సంస్థ ఉంది, దానికి రవిశంకర్ అని ఆయనని పంపించాం. ఆ రవిశంకర్ వెళ్ళి స్టేజ్ మీద కూర్చోగానే ఈయన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పట్లేదు రవిశంకర్. అన్ని రకాలుగా ఓడించేశాడు రవిశంకర్ ని. జకీర్ నాయక్ ఓడించేశాడు. తర్వాత వచ్చి రవిశంకర్ ని, ఏంటండి మీరేం మాట్లాడలేదు అక్కడంటే, ఓ తో మూరఖ్ హై, హమ్ ఉస్సే క్యా బాత్ కరేంగే.
మరి అలాంటప్పుడు ఎందుకు కూర్చున్నావు స్టేజ్ మీద? పోయి శ్రీనివాస్ దర్బార్ని కూర్చోబెట్టు, హిందూ ధర్మం గొప్పతనం గురించి మాట్లాడతాడు. చిల్. జై శ్రీరామ్. సో అలా మన ధర్మాన్ని వాడు జకీర్ నాయక్ అనేవాడు నాశనం అన్ని దేశాలలో వాడు పీస్ ఛానల్ స్టార్ట్ చేసి అలా మొత్తం మీద అన్ని చోట్ల వాడు ప్రచారం మొదలెట్టాడు. ఆ జకీర్ నాయక్ అనేవాడు ఈ ఉగ్రవాదాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నాడు. మోడీ గారు వచ్చిన తర్వాత వాడిని పట్టుకుందామని ట్రై చేస్తే ఎక్కడా దొరకడం లేదు. వాడు దొరకకపోతే వాడేం చేస్తున్నాడు, యూనివర్సిటీస్ లోపల ప్రతి చోట కూడా తుర్కది ఇది పెంచుతూ పోయారు. అదొక సినిమా వచ్చింది, మషాన్ అని ఒక సినిమా వచ్చింది, చూసారండి ఎవరన్నా? శ్మశానంని మషాన్ అంటారు హిందీ లోపల. మషాన్ అని ఒక సినిమా వచ్చింది, చూసారా? అందులో ఆ సినిమా లోపల హీరోయిన్ కి ఏదో కోపం వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈమె సరిగా వినట్లేదు మాట అని చెప్పి ఆమెను తీసుకెళ్లి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జాయిన్ చేస్తారనమాట. జాయిన్ చేస్తే అక్కడ ఆమెకి ఒక ఆడది ఎలా ఉండాలి, అణిగి మునిగి ఎలా ఉండాలి, ఈ బుర్కాలు ఎలా వేసుకోవాలి అంటే నో ఫ్రీడమ్. అనగదొక్కడం ఆడవాళ్ళని. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ తో ఆడవాళ్ళని తయారు చేశాడు. ఎస్ఎస్వి కేడిఎం మనం తెలుసుకున్నాం. ఎస్ఎస్ఎస్వి కేడిఎం గొప్ప లక్షణాలను పెట్టి భగవంతుడి రూపం లోపల ఆడవాళ్ళని తయారు చేశాడు. ఈ ప్రపంచంలో తల్లి, చెల్లి, భార్య వీళ్ళని ఇష్టపడని వాడు ఎవడు ఉంటాడండి? నేను జోక్స్ చేస్తాను మీ అందరితోటి, కానీ నాకు చాలా ఇష్టం. అంటే అఫ్ కోర్స్ మీకు కూడా తెలుసు, ఆ విషయం తెలియదని కాదు, కానీ అలాంటిది మనం ఇంత బాగా చూసుకుంటాము, ఈ రాక్షసులు ఎలా చూస్తారండి? సో ఆ విధంగా చేసి అంత చేసి వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని అలాగా ప్రతి మూలకు పంపిస్తున్నారు. దీన్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా మా తుర్కాలని అనవసరంగా మీరు తిడుతున్నారు, మేము చాలా పీస్ఫుల్ జనాలము, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక ఉగ్రవాదం జరిగితే వాళ్ళు పార్లమెంట్ ని ఎదుర్కొన్నారు, మన తాజ్మహల్ హోటల్ ని ఇది చేశారు, ఇష్టం వచ్చినన్ని బ్లాస్ట్లు వేసిపోతున్నారు దేశంలో. ఏ తప్పు చెయ్యని మనని కాశ్మీర్ లోపల నుంచి మీరు నమ్ముతారా 4 లక్షల ఫ్యామిలీస్ ని వెళ్ళగొట్టారు. 4 లక్షల ఫ్యామిలీస్ ని ఎగ్జోడస్. నేను 7th 8th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటాను అది. పండితులందరినీ చంపేసి వాళ్ళని వెళ్ళగొట్టేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది కదా, దాన్ని నేను చిన్నప్పుడే తెలుసు నాకు. వాళ్ళందరినీ వెళ్ళగొడితే వాళ్ళు ఇప్పటికీ కూడా గుడారాలలో బతుకుతున్నారు తెలుసా? వాళ్ళకు ఒక ఇల్లు లేదు ఈ రోజుకు కూడా. అలా ఘోరంగా బతుకుతూ మన దేశంలోనే, సొంత దేశంలో శరణార్థుల్లాగా ఉన్నారు. కాశ్మీర్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు మీకు జమ్మూ మొత్తం హిందువులు ఉంటారు, తుర్కాలు కూడా ఉంటారు. కాశ్మీర్ లో అది మీరు కాశ్మీర్ పార్ట్కి వెళ్ళి చూడండి, కాశ్మీర్ లోపల అందరూ తుర్కాలే ఉంటారు. టూరిజంకి వచ్చిన వాళ్ళతో బాగుంటారు వాళ్ళు, కానీ అక్కడ మీరు స్టే చేయాలనుకోండి, మీరు బతికే ఆశలు లేవు. టూరిజంగా వచ్చారు, ఉద్యోగరీత్యా వచ్చారు, చదువుకోవడానికి వచ్చారు అంతే. కానీ దాని మీద ఎవరికీ హక్కు లేదు. ఆడవాళ్ళు వాళ్ళ హక్కులు కూడా ఉండేవి కాదు. ఎవరైనా ఆడవాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే పొరపాటున అక్కడున్న తుర్కాలు, కాశ్మీర్ లో ఉన్న తుర్కాలు మన సౌత్ ఇండియన్ లో ఎవరో ఒక మంచాన్ని పట్టుకుని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఆ కాశ్మీర్ మీద హక్కు పోయేది. వాళ్ళకి సెపరేట్ రాజ్యాంగము, సెపరేట్ దేశం లాగా ఉండేదన్నమాట ఆర్టికల్ 370 ప్రకారం. చెప్పుకుంటూ పోతే ఇవాళ అదే మాట్లాడుకుంటాము. ఎనీవే, అసలు ప్రవచనాన్ని మాట్లాడుకుందాం. నేను ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఈ రికార్డింగ్ లో ఇంతసేపు మాట్లాడతానని అనుకోలేదు. ఎవరైనా వింటా అన్న వాళ్ళకి పంపిస్తాను మీకు. అయ్యో బాబోయ్, 40 నిమిషాలు మాట్లాడానా? జై శ్రీకృష్ణ.